మనల్ని రమ్మన్నారా? నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిమతి 1318. అండ్ వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారా? మేమందరం కలిసి ట్రిప్ వెళ్దామని చాలా డేస్ నుంచి ప్లాన్ వేసుకుంటే ఫైనల్గా ఈరోజు ఫిక్స్ అయింది. సో అందరం కలిసి ట్రిప్ అయితే వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట వెహికల్కి. ఫైనల్గా వెహికల్ వచ్చింది. వీళ్ళిద్దరూ ఈ ట్రిప్కి పెద్ద హెడ్స్, అంటే పెద్ద తలకాయలు అనమాట. మా అన్నయ్యలు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు తిన్నైతే. సో అందరం కలిసి ఈ వెహికల్లో 17 మెంబర్స్ అయితే కలిసి అందరం కలిసి వెళ్తున్నాము. మేము వెళ్ళేది తరాపు వాటర్ఫాల్కి. వైజాగ్లో నైట్ 11కి స్టార్ట్ అయ్యాము. మాకు మధ్యలో మాడగడ వ్యూ పాయింట్ కూడా ప్లానింగ్లో ఉంది. అక్కడ వ్యూ చూడాలి అంటే ఎర్లీ మార్నింగ్ 4 లోపు ఉండాలి. అందుకే ఈ టైంలో స్టార్ట్ అవుతున్నాము. మేము అనుకున్నట్టే మాడగడ 3 లోపు సేఫ్గా రీచ్ అయిపోయాము. ఇంకక్కడ మా కష్టాలు చూడాలి. చలికి మంట వేద్దామంటే గడ్డి పుల్లలు అన్నీ మంచు దెబ్బకి తడిసిపోయి ఉన్నాయి. చాలామంది పడుకుండిపోయారు వెహికల్లో. కానీ మేము మాత్రం మంట పెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాము. ఆ చీకటికి పుల్లలు అలాంటివి ఏమీ కనిపించలేదు. అందుకే కవర్స్ కూడా వేస్తున్నాం మంట కోసం. కానీ ఈ మంట మాత్రం తడిగా ఉండడం వల్ల ఆరుతూ వెలుగుతూ ఉంది. కొంత టైంకి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. ఇంకా అక్కడ మనకి 4 నుండే టీ అయితే అమ్ముతుంటారు అండి. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చే టైంకి మంట వేయడానికి మా దగ్గర వెపన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా వాళ్ళు కూడా ఉన్నదంతా అలా అడ్జస్ట్ అవుతూ వచ్చారు. పైకి వ్యూ అయితే ఇలా ఉంది. చాలామంది ఫోన్లో కెమెరా ఆన్ చేసుకొని రెడీగా వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ కోసం. ఇక్కడ 5 నుండే టిఫిన్, స్వీట్ కార్న్స్, ఏవైనా దుంపలు ఇలాంటివన్నీ అమ్ముతుంటారు. కానీ టీ, కాఫీ ఇవైతే మనం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తూనే ఉంటారు. ఇక్కడ చల్ల వణుకుతూ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తుంటే మా వాళ్ళు అక్కడ ఫొటోస్ తీయించుకుంటున్నారు. సో వ్యూ అయితే ఇలా ఉందండి. చాలా బాగుంది. ఆ రోజు చలి చాలా ఎక్కువ ఉంది. చాలా మంది ఫోన్లు పట్టుకుని వెయిటింగ్ వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫోర్ 3:34 నుంచి స్టార్ట్ చేశారు ఇక్కడ వెయిట్ చేయడం. ఫస్ట్ కాపు మాడగడ. సూర్యుడు
జూమ్ రాదా? ఫోటో తీయటం అవుతా చిటి? చిటి ఇది జూమ్ కూడా అవుతా? అవ్వట్లేదు, జూమ్ అవ్వట్లేదు. చెప్పాలి కదా. అందరూ ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ కోసం. అందులో నేను ఒక దాన్ని. ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే ఈ చలికి అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి వెళ్ళాలనుకున్న వాళ్ళు. లేదంటే ఆ చలిలో తడిస్తే దాని రిజల్ట్ వేరే లెవెల్ ఉంటుంది. రే 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 అబ్బా అందరు దూకండి, రంగంలో దూకండి. అక్కడికి వీడియో తీస్తాను. అంటే డ్రెస్ వీడే వీడే ఏదేది ఇచ్చుడు. కిందకి వెళ్తాం. కింద 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 రండి రండి. నువ్వు ఎలా ఈ మాడగడ వ్యూ పాయింట్ దగ్గరే అరకు ట్రెడిషన్ అయిన దింసా కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు. లైక్ వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు అన్నమాట. ఆ టైప్ ఆఫ్ మేకప్ అవన్నీ వేయడానికి కానీ, లేదు అంటే ఆ శారీ డ్రేపింగ్ ఇవన్నీ హెయిర్ స్టైల్ సెట్ చేయడానికి 200, 150 అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంటూ అప్ టు 200 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంక ఇది 9 to 10 ఆ వరకు ఉంటుందంట. 4 o'clockకి స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి మేమైతే అరకు వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే మాది మెయిన్ వచ్చేసి వాటర్ ఫాల్. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి. మేము వెళ్ళే టైంకి 7:30 అలాగ అవుతుంది. ఇంక ఇదంతా కంప్లీట్ చేసుకొని అరకు వెళ్ళి వ్యాలీ దగ్గర టిఫిన్ అయితే చేసాము. ఇక్కడ టిఫిన్ చాలా బాగుందండి. టేస్ట్ అయితే ఎవరైనా విజిట్ చేస్తే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. నేను షాప్ నేమ్ కూడా పెడతా. ఇది వచ్చేసి మ్యూజియం దగ్గర ఉన్న బయట షాప్స్ దగ్గర ఈ షాప్ అయితే ఉంటుంది. దాని నేమ్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఇంకా అందరం టిఫిన్ అదంతా తినేసి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి అరౌండ్ 9 అలా అయ్యింది. సో ఇక్కడ వెళ్తుంటే ఇలాగా నదిలా కనిపించింది అనమాట. నది, చెరువు ఏదైనా అవ్వచ్చు, బట్ ఇది కనిపించింది. చాలా పెద్దగా ఉంది, బాగుంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీశాను. బట్ మేము అందరం ఫుల్ రైడ్ అయిపోవడం వల్ల కూడా పడుకుండిపోయాము. వీడియో ఇంకేది క్యాప్చర్ చేయలేదు. కొన్ని తీసాను, అట్లనే పెట్టానమాట. అండ్ మేము వెళ్ళే టైంకి ఇక్కడ ఈ ఫ్లవర్స్ సీజన్ కదా, ఈ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. సో అవి కూడా పెట్టాను. మేము వెళ్ళే వెహికల్ది బ్రేక్స్ హీట్ ఎక్కిపోయి మధ్యలో ఆగిపోయింది అనమాట. అక్కడి నుంచి 6 kilometers అంట రౌండ్గా వెళ్తే, అంటే వెహికల్తో వెళ్తే. అదే షార్ట్ కట్లో వెళ్తే 3 kilometersలో వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. ఇది ఎలా రిపేర్ చేయడానికి టైం పడుతుంది కదా, సో మనం ఇలా వెళ్ళిపోదాము, టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి మా వాళ్ళంటే ఒక్కొక్కళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా అలా అందరూ వెళ్తున్నారని చెప్పేసి మేము కూడా స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఏమైందంటే ఇంకా మేము వెళ్ళే కొద్దీ మాకు సిగ్నల్స్ అనేవి లేవు ఫోన్కి, అలాంటిది లేదు. బట్ లిటరల్లీ 6 kilometers వాక్ చేసామండి. అంటే అలా రౌండ్ తిరిగినా ఒకటే, ఇలా షార్ట్ కట్లో వెళ్ళినా ఒకటే. బట్ ఏంటి అంటే ఇలా షార్ట్ కట్లో ఇలా చెరువు రావడం వల్ల ఇంకా వెహికల్స్ ఏమీ రావు. అటువైపు నుంచి అయితే మనకు వెహికల్స్ నియర్ బై వాటర్ ఫాల్ వరకు వస్తుందంట. ఇంకా అందరం కూడా నడుచుకుంటూ వెళ్ళామండి. ఎంత కష్టపడుతుందో అక్కడ రాళ్ళు కనిపించింది. రాళ్ళు బాగున్నాయని చూడడానికి గుచ్చుకుపోతున్నాయి ఇక్కడ రాళ్ళు విపరీతంగా.
చాలా లోతుగుంది ఆ పాటలో. ఈ పాటలో చాలా లోతుగుంది. ఈ గడ్డ దాటగానే ఇలా మట్టి దిబ్బ అనేది ఒకటి వచ్చింది. ఇంక దీనికి పైకి ఇలా వెళ్ళాలన్నమాట. ఏదో ట్రెక్కింగ్ చేస్తున్న ఫీల్ కనిపించింది. ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాం, ఎనర్జీగా ఉన్నాం కాబట్టి వెళ్ళిపోతున్నాం. కానీ వచ్చేటప్పుడు సరదా తీరిపోద్దని అర్థమవుతుంది. ఇక్కడ ఈ బాబాయ్ అదే మాట అంటున్నారన్నమాట, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పి. ఇంకా ఆయనతో అన్నాము, వచ్చేటప్పుడు మాకు సరదా బాగా ఖచ్చితంగా తీరిపోతుంది బాబాయ్ అని చెప్పేసి చెప్తున్నాము. హాయ్ హాయ్ హలో హలో హాయ్ 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 రండి. మల్లెల్లో హాయ్ హాయ్ వరాలు జల్లు కలన్ని నొప్పులు వచ్చే. మేము ఒక్కసారి దాటడానికి మేము అందరం చాలా భయపడ్డాం. కానీ వీళ్ళు డైలీ వాళ్ళ పొలాల నుంచి ఇంటికి రావడానికి డైలీ వెళ్తూ వస్తూ దాటుతూ ఉంటారంట. చూసారు ఎంత కాన్ఫిడెంట్గా వస్తున్నారో. అండ్ ఇక్కడ వాళ్ళు వాటర్ కూడా తాగొచ్చు అంటున్నారు, తాగుతున్నారు కూడా. అంటే అవి మంచి వాటరే అని చెప్తున్నారు. మనమైతే చాలా ఆలోచిస్తాం కదా అవి తాగడానికి మంచిగా కాదా అని చెప్పేసి. బట్ వాళ్ళు మాత్రం మంచిగా తాగుతున్నారు. అండ్ ఫేస్ వాష్ చేసుకొని నీట్గా ఎంత కాన్ఫిడెంట్గా నడుచుకొని వస్తున్నారంటే, తల మీద సంచి పెట్టుకొని వితౌట్ హ్యాండ్స్తో నడుచుకొని వస్తున్నారంటే నిజంగా గ్రేట్ అనుకోవాలి. మధ్యలో తోవ అనేది ఇలా ఉంది. మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మెయిన్ రోడ్ నుంచి ట్రై చేయండి. మాకు వెహికల్ అవ్వక మేము ఈ షార్ట్ కట్ అనుకున్నాం, కానీ ఇది షార్ట్ కట్ కాదు. మెయిన్ వే కంటే చాలా లాంగ్ అనిపించింది డిస్టెన్స్. చూసుకోమ్మా. దారిలో ఇలా చిన్న చెట్టు ఉంది. చాలా మంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మేము ముందుకు అయిపోయాం చెప్పేసి ఇంకా చింతకాయలు కట్ చేసుకుంటున్నాము. తేజ గారు చాలా దోరకాయ అంటే 4 కిలోమీటర్స్ వాక్ చేసామా. 4 కిలోమీటర్స్ తర్వాత కిందకి లాగురా. వీళ్ళు ఎవరు దరిదాపుల్లో కనిపించట్లేదు అసలు. వస్తున్నారో తప్పారో. వెనక్కి ప్రెస్ చెయ్యి. సిగ్నల్ లేదే. మంచిది. ఫోన్ మాట్లాడుతున్నాడు అన్నారు కదా. లేదు అడుగున్నట్టుంది, మాట్లాడుతున్నాడు. పొల్లగుంది. అందుకే ఉప్పు కారం కావాలన్నా. ఉప్పు కారం ఇప్పుడు అవడెత్తాడు మనకి. హీల్ రాలేదు విజయనా. హీల్ మొత్తం అందరూ ఉంటారు. హీల్ కూడా వస్తారు. రండి ఎవరికైనా చింతకాయలు కావాలా? చింతకాయలు తింటారా? దగ్గెట్టుకున్నావా? వెళ్ళి తెచ్చు దగ్గర ఉంది. ఇటు జ్యోతక్క కూడా వచ్చేసింది. వాళ్ళంత దూరంలో ఉండాలి. మా దగ్గర చింతకాయలు ఉన్నాయి. చింతకాయలు ఇక్కడ ఉన్నాయి. టైం వేస్ట్ రా. ఎట్టకేళ్ళకి గమ్యం చేరుకున్నాం. ఇంకో కొద్ది క్షణాల్లో అనుకున్న దాన్ని చేరుకుంటాం. అప్పుడు మీకు జ్యోతి గారు టేస్ట్ ఎలాగ ఉంది? ఉందంట. అలాగుంది. ఇంకొద్ది క్షణాల్లో మేము తారాబు వాటర్ ఫాల్ చేరుకుంటున్నాం. గమ్యస్థానానికి వార్త స్టూడియో తారాబు. ఇవే తగ్గించుకుంటే మంచిది. చిన్న తార వస్తుంది ఇక్కడ. చాలా ప్యూర్ గా ఉన్న వాటర్. ఫైనల్లీ రాళ్ళు, రప్పలు, తుప్పలు, చెట్లు, చెరువులు, కాలువలు అన్నీ దాటుకుని వస్తే ఇప్పటికీ మేము చేరుకోవాల్సిన ప్లేస్ అయితే వచ్చిందండి. అది మీకు చూపిస్తాను. కనిపిస్తుందా? చాలా లాంగ్ నుంచి ఇంకా మేము అక్కడి వరకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిద్దామని చెప్పేసి ఇదైతే నేను బ్యాక్ క్యామ్ తిప్పాను. అండ్ చాలా బాగుందండి. అంటే ఇంత కష్టంగా వచ్చినా కూడా, అంటే అక్కడ వరకు వచ్చినప్పుడు అంత కష్టం అనిపించినా కూడా ఆ వ్యూ ఒకసారి చూడగానే అబ్బా దీనికోసమా ఇంత కష్టపడ్డా
అది అసలు ఒక మూలకు కూడా కనిపించలేదు. నాకైతే అలా ఫీల్ అయ్యాను. మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. అండ్ దట్ టు ఎవరైనా ఇలాంటి వాటర్ ఫాల్ మిస్ అవ్వకండి, వెళ్ళడానికి ట్రై చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మాట. మేము ఇక్కడికి వచ్చి మా అందరం కలిసి అబ్బా దీనికోసం ఇంతలాగా తాపలు పడి వచ్చామా ఇక్కడికి అన్న ఫీల్ కలిగి అందరూ వెయిట్ చేసి చూస్తున్నారు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందన్న విషయం ఎవరికి తెలియదు. అందుకే ఇక్కడ అంత డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు మాట. ఈవెన్ ఫుడ్ వాటర్ కూడా ఏది అవైలబుల్లో ఉండదు. మనకు ఫుడ్ కావాలి అనుకుంటే గ్రాసరీస్ అలాంటివి తీసుకొచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మీరు డే అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మాట. లేదు అంటే మనం ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి తెచ్చేసుకున్నా పర్వాలేదు, అప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. బట్ వితౌట్ ఫుడ్తో వస్తే మాత్రం చాలా కష్టం అండి సర్వైవ్ అవ్వడం. అంటే చాలా ఆకలిస్తుంది కదా, సో అందుకని చెప్పేసి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఫుడ్ అదంతా క్యారీ చేసి రావడానికి ట్రై చేయండి. అండ్ వాటర్ ఫాల్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి. ఈ వాటర్ ఫాల్‌కి 3 పేర్లు ఉన్నాయండి. ఒకటి తరాబు వాటర్ ఫాల్, 2 పిట్టల దొర వాటర్ ఫాల్, ఇంకోటి పెద్ద బయలు వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్ ఫాల్ మేము కిందకి వాటర్ పారే దగ్గరికి వచ్చాం కదా, అలా పైన కొండ మీద కూడా మనం ఒక 2 వేస్ ఉంటాయంట. పైనుంచి వ్యూ చూడొచ్చుమాట కింద వరకు. అలా 2 సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మేము అంటే ఎవరైనా వాటర్ ఫాల్ అయ్యే దగ్గర స్నానం చేయడానికి అలా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడైతే అవ్వదండి. జస్ట్ కింద పారే వాటర్ దగ్గర అయితే స్నానాలు చేయొచ్చు అండ్ మామూలుగా ఎంజాయ్ చేయొచ్చు తప్ప పైనుంచి వాటర్ పడే దగ్గర కింద అయితే మనం స్టే చేయలేము మాట, అంటే ఉండలేము. అండ్ ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే మంచిగా. ఆ ముందు స్టోన్స్ వరకు వెళ్ళొచ్చంట. మాలో అంత సాహసికులు ఎవ్వరు లేరు. సో దానివలన ఇంక ఇక్కడే ఉండిపోయి కొంచెం ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేసామండి. మాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా ఫుల్గా కూడా ఎంజాయ్ చేసాము. మీలో ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఒక ప్లాన్ చేసుకొని మంచిగా రండి. ఒక ఫ్యామిలీ ట్రిప్ అలాగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రిటర్న్ కూడా అయిపోయాము. ఒక స్ట్రేంజర్ సింగిల్గా వెళ్తుంటే లిఫ్ట్ అడిగి మరీ బయలుదేరాను. స్కూల్ పిల్లలందరూ బాయ్ చెప్తున్నారు. అండ్ మేము వచ్చిన వే కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల కొంచెం ఒక 4 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయాను. మళ్ళీ తర్వాత తను చాలా హెల్ప్ చేశారన్నమాట నన్ను బ్యాక్ డ్రాప్ చేయడానికి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.